పంపిణీ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గపోరు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి వర్గీయుల మధ్యలో వర్గపోరు. కడపాలెం మారెమ్మ గుడి దగ్గర పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ భరద్వాజ్ శెట్టి, 2వ వార్డు ఎంపీటీసీ రాజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తిక్కారెడ్డి వర్గీయులు వెళ్లగా రాఘవేంద్రరెడ్డి వర్గానికి చెందిన కొందరు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి మండలంలో కుల వర్గాలు, బంధుత్వ వర్గాలు చూడకుండా టీడీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కలిసి కట్టుకుపోయే విధంగా చూడాలన్నారు. మండల క్లస్టర్ ఇన్ఛార్జీలు, ఎంపీటీసీలు, కన్వీనర్లు, బూత్ ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకి ఎవరిని కూడా పిలవడం లేదన్నారు. పార్టీ ఓడిపోవడానికి గల కారణ సమీక్ష సమావేశం ఇంతవరకు ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రభుత్వ కార్యాలయాల్లో తిక్కారెడ్డి అనుచరులు ఎవరొచ్చినా కూడా పనులు చేయొద్దని అధికారులకు తెలపడం సమంజసమా కాదన్నారు. ఇప్పటికైనా వర్గాలు, కుల విభజన అన్ని మానుకొని అందరినీ పార్టీలో కలిసి కట్టుకొని పోయి అందరికీ పార్టీలో అన్ని పనులు చేయాలని, టీడీపీ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొండకేని వీరారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ భరద్వాజ్ శెట్టి, రవితేజ శెట్టి, నాడిగేని ఈరెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు మాదేవ, ఎంపీటీసీ రాజు, బనవాసి నరసింహులు, పంపాపతి, వడ్డె రామయ్య, మారెప్ప, మహిళా అధ్యక్షురాలు నాడిగేని నరసమ్మ, సరోజమ్మ, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. అవును, మనం ఎందుకు ఓడిపోయినాము అనే ఒక సమీక్ష సమావేశం నిర్వహించింది లేదు. నేను క్లస్టర్ ఇన్ఛార్జు, 3 యూనిట్ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడే ఉన్నారు, మండల ఉపాధ్యక్షులు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. మమ్మల్ని ఏ రోజు కూడా అవును ఎందుకు ఓడిపోయినామని ఒక సమీక్ష సమావేశము నిర్వహించినది లేదు. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏమంటే వాళ్ళు వైసీపీ పార్టీ నుంచి టీడీపీకి టికెట్ ఇస్తే వచ్చినారు, కానీ టికెట్ ఇవ్వకపోతే అక్కడే ఉండేవాళ్ళనే అనుమానం మాకు రేకెత్తిస్తుంది. మీరు ఎవరి కోసం పనిచేయాలని పార్టీలోకి వచ్చినారు? పార్టీ క్యాడర్ కోసం పనిచేయాలనుకుంటున్నారా? మీ బంధువర్గం కోసం పనిచేయాలనుకుంటున్నారా? అసలు చంద్రబాబు నాయుడు ఫోటోనే మీరు ధిక్కరించినారంటే ఇంకా మీరు పార్టీలో ఏమాత్రం సేవ చేస్తున్నారో మేము అర్థం చేసుకుంటాము. ఖచ్చితంగా ఎవరైతే ఆ పని చేసినారో పార్టీ నుంచి సస్పెండ్ చేసి తీరాల్సిందే. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా. తర్వాత ఒక వర్గానికి చెందిన నాయకులు మా దగ్గరికి వచ్చి మీరు పింఛన్ పంచడానికి అనర్హులని మాతో గొడవకు దిగడం జరిగింది. ఆ గొడవలో సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని కిందకు పడేసి పగలగొట్టడం జరిగింది. ఆ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. వారిపైన చర్యలు తీసుకోవాలని మా అందరి తరపున మేము కోరుతా ఉన్నాము. మేము ఈరోజు కడపాలెం ఎస్సీ కాలనీలోన ఏర్పాటు చేయడం జరిగింది. ఒక దళితులకు సంబంధించిన ప్రోగ్రాం ఈరోజు వార్డులో పిలిపించుకొని మా మండలకు సంబంధించిన నాయకులు అందరూ పిలిపిస్తే గొడవలు రేపడానికి ఎవరు పూనుకుంటున్నారో ఈ గ్రామ ప్రజలందరూ ఒకసారి దృష్టి ఆలోచించాలని కోరుకుంటున్నాం. మా మీద బడ్జెట్ వచ్చింది కోసి టౌన్, అది నిర్వహించిన తర్వాత మా దగ్గర రా, మేము చెప్తాం ఏమనేది, ఎవరి నుంచి జరిగేది అనేది. అయ్యా రాఘవేంద్ర రెడ్డి గుర్తించు, కొద్దిగా ఎవరిని పట్టుకుంటే మీరు బడ్జెట్ వస్తారో, ఎవరిని పట్టుకుంటే మీరు గెలుస్తారనేది కొద్దిగా గుర్తించుకో. ఆ రోజులో ఈరోజు మా తిక్కారెడ్డి గారిని ప్రచారం పిలిచింటే మీరు ఇంట్లో మనకి గెలిచేవాళ్ళు. ఈరోజు అంతా ఎవరినో పట్టుకుంకేసి మీరంతా ముందు పార్టీని జరుపునికి మీరు వచ్చినారు, కానీ మీరు అసలైన టీడీపీ వాళ్ళైతే అందరూ టీడీపీ వాళ్ళని తోలుకుంకేసి కొనసాగిస్తారు.